UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే గురువు గారు. శ్రీమాత్రే. గురువు గారు, మిథున రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల ఎలా ఉండబోతుంది? మిథున రాశి వారికి ఈ నెల కొంచెం గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురు సంచారం బాగాలేదు, శని సంచారం బాగాలేదు. ఈ రెండు గ్రహాల కాంబినేషను మిథున రాశి వారికి అంత యోగ్యంగా లేదు. ఎందుకంటే మిథున రాశి వారికి 12వ స్థానంలో గురు సంచారం నడుస్తుంది. అలాగే ఈ శని సంచారం 9వ స్థానంలో నడుస్తుంది. 9 ఈ యొక్క 12 స్థానాలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో మిథున రాశి వారికి నెగిటివ్ థింగ్స్ అని చెప్పుకోవచ్చు. దాని ద్వారా సొంత వాళ్ళు శత్రువులుగా ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా తీసుకునేటటువంటి లక్షణాలు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య వైరం పెరిగేటటువంటి లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా వీరికి కోపము, ఆవేశం వెంటనే వచ్చేటటువంటి అవకాశము ఎక్కువగా కనిపించేటటువంటి రాశుల్లో మిథున రాశి అనేటటువంటిది ఒకటి. ఈ నెల మిథున రాశి వారికి కొంచెం గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు. అందులోనూ ఫైనాన్షియల్ పరంగా చూసుకున్నా, ఇటు కుటుంబ పరంగా చూసుకున్నా హెవీ టెన్షన్స్ అనుభవించేటటువంటి పరిస్థితులు ఈ మిథున రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతూ ఉంటాయి. కనుక మిథున రాశి వారు ఈ ఒక్క నెల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ఎవరి విషయాల్లో పడితే వారి విషయాలు అస్సలు కలగజేసుకోకూడదు. ఎందుకంటే ఎవరికైనా మంచి చేద్దాము అని ఎదురు చూసామనుకోండి, చేద్దాం అనుకున్నాం అనుకోండి, వాళ్ళ దారిద్ర్యం మనకంటుకొని మన మంచి ఫలితాలన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. అలాంటి సిచ్యువేషన్లు ఇప్పుడు ఏర్పడేటటువంటి సందర్భాల్లో ఉంటాయి. కనుక ఈ నెల మాత్రము వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి విషయాలు అస్సలు కలగజేసుకోకూడదు. వీలైనంత వరకు మన పని మనం చూసుకుని మన ఇంటి పట్టున మనం ఉండడము చాలా ఉత్తమమైనటువంటి పరిష్కారం. ఇంతకంటే పరిష్కారం వీళ్ళకి ఈ నెలలో అంటే జాతకంలో గ్రహ ప్రభావం అనేటటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి స్టెబిలిటీ అనేటటువంటిది ఉండదు. ఎందుకంటే ఒక జాతకంలో ఏ వ్యక్తికైనా సరే ఒక నెల చాలా అద్భుతంగా ఉంటుంది, పీక్ స్టేజ్ లో ఉంటుంది. ఇంకో నెల అస్సలు బాగోదు. బికాజ్ ఏంటంటే ఒక గ్రహం మారితే ఆ గ్రహ ప్రభావం అనేటటువంటిది జాతక చక్రంలో 12 రాశులు 12 రాశుల మీద ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతానికి ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో గురు సంచారం, శని సంచారం రెండూ బాగా లేదు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే వచ్చే నెలలో మళ్ళీ పుంజుకునేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు గురు సంచారం అనేటటువంటిది ఫైనాన్షియల్కి కారకుడు, శని సంచారం అనేటటువంటిది ప్రాణకారకుడు, కర్మకారకుడు. కాబట్టి మనం ఒక్కొక్కసారి చెయ్యనటువంటి తప్పులకు కూడా నీలాపరిందలు అనుభవిస్తాము. చెయ్యనటువంటి కొన్ని తప్పులను కూడా మనకు దానికి శిక్షణ అనుభవించేటటువంటి తత్వాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండి ఈ నెలలో కాస్త నెమ్మదిగా నిదానంగా ఉండి అనవసరమైన విషయానికి అగ్రెసివ్నెస్ అంటే కోపం రాకుండా శాంతంగా ఉంటే దానికి మించినటువంటి ఉత్తమమైనటువంటి మార్గం లేదు. వీలైతే శనివారం తప్పకుండా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ నిమ్మకాయలు ఉంటాయి కదా, 5 నిమ్మకాయలు తీసుకొని దాని రసాన్ని పిండేసి అవి డొప్పల్లాగా చేసుకొని అందులో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే వాళ్ళకు కాస్త ఉపశమనం అనేటటువంటిది కలుగుతుందమ్మా. ఇలా చేసుకుంటే వాళ్లకు కొంత రకంగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల రాబోయే విపత్తులు, గండాలను అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు తప్పకుండా వాళ్ళకు కనిపిస్తాయి. నమస్తే గురుగారు. శ్రీమాత్ర.